चतुर्विध फल पुरुषार्थ
सिद्ध्यर्थम आध्यात्मिक आदिदैविक आदिभौतिक तापत्रय निवारण अर्थम पात्रो विराजो अधिपूरुषः सजातोऽत्यरिष्यत पश्चात् भूमिमतो पुरः यत्पुरुषेण हविषा देवा यज्ञवदन्वत वसन्तो अस्यासीदाज्यो ग्रीष्म युग्म शरदभिः सप्तास्यासन् परिदयः त्रिसप्तसमिषं तयज्ञं परेषि प्रोक्षन्नो पुरुषं ददमग्रदः येन देवाय दन्ता साध्यारुषयश्चयेत् पश्चात् भूमिमतो पुनः यत्पुरुषेण हविषाः देवा यज्ञवदन्वत वसन्तोऽस्यासीदाज्यो ग्रीष्म युग्म शरदभिः येन देवा विप्रेण आत्मानं प्रदेशदा आदेन शास्त्रदानेन पापमार्गं पुरुषां राजावितं पवित्रं चिरोद्यानं निर्मयं येन ब्रह्मविदो वचनं मधुवर्कं निवेदयामि माद्रीवेन संतोषनिधि मधुनक्तं विलोचने मधुवर्कामि मधुम्रदः मधुभ्यो वस्पुनप्रिया मधुमाभ्यो वनस्पतिर्मधुमाकुमस्तु सूर्यः माद्रीर्गावो भवन्तु नः मधुर्वेन संतोषनिधि मधुनक्तं विलोचने मधुवर्कामि मधुम्रदः मधुभ्यो वस्पुनप्रिया एकं प्रास्य द्वितीयं प्रास्य तृतीयं प्रास्य ॐ मधुवातावृतादिने मधुक्षरं विष्णवः आदेन संदोषयते मधुरत्तनुदोषणे मधुवत्पाति मधुम्रजः मधुभ्यो रस्तुमपिता वस्त्रदान
तुभ्यं सम्प्रदते नमः ॐ युवासुवासावरिगीतागाश्रपुष्पेयां भवतिराजमानः नन्देराजकवचमुन्नयन्ते स्वाध्यो मनसा देवयन्तः वस्त्रमहोत्सवान् च करिष्ये नमस्कारं कुर्यात् अयं नमस्कारं చేసుకొని వస్త్రాలు తాగి ఓం युवासुवासावरिगीतागाश्रपुष्पेयां भवतिराजमानः नन्देराजकवचमुन्नयन्ते स्वाध्यो मनसा देवयन्तः ఏడుకొండలవాడ వేయింకొండలవాడ గోవింద గోవింద ఓం వస్త్రాణం దివ్యాం సంప్రదతే నమః జై శ్రీ గోదావరి की जय दावाया वेदो कांदपूरं गणराजं यनानागारो जय बोल श्री गोदारंगनाथ भगवान की जय जय बोल श्री कृष्ण भगवान की जय అయ్యా మధువర్గం ఏంటయ్యా అంటే ఆ యొక్క పెరుగుని ఆ యొక్క తేనెని రెండుని మిశ్రమాన్ని కలిపినదే మధువర్గం అంటారు. ఆ యొక్క స్వామివారి పెళ్లి మండపానికి రాగానే ఆ యొక్క స్వామి ఆ యొక్క పెళ్లి కూతురు వాళ్ళు ఆ యొక్క స్వామివారి పాదాలు కడిగి ఆ యొక్క వరక పూజ చేసుకున్న తర్వాత నోటి తీపి చేయడం కోసమే ఈ యొక్క మిశ్రమాన్ని కలుపుతారన్నమాట. ఆ యొక్క కలిపిన మిశ్రమాన్ని స్వామివారికి నైవేద్యం జరిపించడం జరిగేది. తర్వాత ఆ యొక్క నూతన వస్త్రాలను సమర్పించిన తర్వాత ఆ యొక్క స్వామివారి యొక్క పెళ్లి పీట తగ్గిస్తారన్నమాట. ఆ యొక్క స్వామివారికి అలాగే నూతన వస్త్రాలు సమర్పించారు కనుక ఇప్పుడు ఆ యొక్క స్వామివారి కళ్యాణ మహోత్సవంలో కన్యాదానం చేయడం జరుగుతుందని అందరూ నమస్కారం చేసుకుంటా. ఓం శ్రీ కళ్యాణ మహాసంకల్పం అనేది ఒక సంకల్పం జరుగుతున్నది. ఈ యొక్క మహాసంకల్పం ఎప్పుడైతే చూడాలి అంటే ఆ యొక్క కళ్యాణంలో ఆ యొక్క మనుషుల కళ్యాణంలో దేవుల కళ్యాణంలో మాత్రమే ఈ యొక్క మహాసంకల్పం చెప్తారు. ఎవరు కూడా మాట్లాడకుండా శ్రద్ధగా ఓం శ్రీ భగవదాత్మేన భగవత్కైంకర్యలో శ్రీమదచ్యుతానందవీర్యస్య శ్రీమదాదినారాయణస్య స్వకీయనామ సర్వ ప్రభరాయమాన చతుర్భుజస్య వేదవేదాంతగీయమానస్య ఔదుంబర వేదాయమాన అనేక కోటి బ్రహ్మాండనాథస్య రోమకూపరంధ్రస్య సత్ఫలదస్తమోగుణాధిష్ఠిత హరిహర బ్రహ్మాండ మహామహావిరామస్య ఆదిమధ్యాంతరైక పరజ్యోతి స్వరూపస్య అరిమాద్యష్టప్రదాయిని శ్రీ లక్ష్మీ రమణస్య విశాలోరస్తర పరివిచారమాన కౌస్తుంభిత భువనత్రయస్య పుండరీకాక్షస్య సమగ్రైశ్వర్యాది షట్గుణ సంపన్న భగవన్నామయస్య పరబ్రహ్మస్వరూపిణః పరమపురుషస్య విరాట్రూపిణః సర్వేశ్వరస్య సకల దోష ఘనమండల ప్రపంచనస్య నివ్యరుణ నివారణ పంచానస్య అదించవరిత విరాజమానస్య శ్రీ మహావిష్ణుదేవతోర్మలమస్తక శుభ్రాభిజ్ఞాపితస్య అనేక కోటి బ్రహ్మాండాది రూపకూపరంధ్రస్య యొక్క స్వామివారికి ఆ యొక్క స్వామివారి యొక్క గోదావరి స్వామి కళ్యాణంలో ఆ యొక్క పెళ్లి పనులు కూడా అందరినీ రావడం చూసుకోవడం అధికారులు కూడా చూసుకోవడం ఆ యొక్క బాధ్యత కూడా ఆ యొక్క బ్రహ్మ భగవానుడికి ఇచ్చారట. ఆ యొక్క బ్రహ్మ భగవానుడి యొక్క ఈ యొక్క స్వామివారి అమ్మవారి కళ్యాణం జరిపించారట. ఈ యొక్క కళ్యాణంలో ఎవరు చూడడానికి వచ్చారో, ఏ నదులు వచ్చారో, ఏ మహారాజులు వచ్చారో, ఏ దివ్యక్షేత్రాల నుంచి ఏ యొక్క స్వామివారు వచ్చారో అమ్మవారు వచ్చారో తెలుసుకున్నాం. ఈ విధానం వస్తుందండి. సత్యలోకేషు లోకానాం అధోభాగే పంచాశత్కోటి యోజన విస్తీర్ణ భూమండలే ఐరావత పుండరీకవామన దుర్గాజన పుష్పకాంత సార్వభౌమ సుప్రజాతిష్ఠ దిగ్గజోపరి విష్కంబే మహానందూక చక్ర శేషాఖ్య సంగాదే జంబూ కక్ష చక్రాజ శాఖ శామీ పుష్కరాక్ష సర్పే జీవితే జీవితే లవణ యక్షు సురా సర్పిత
ఆదినారాయణ శర్మలో నప్రి. ఆ యొక్క రంగనాథ స్వామి వారి యొక్క ముత్తాత గారి పేరు ఏంటంటే ఆదినారాయణుడు అంట. ఆ యొక్క స్వామి వారి యొక్క ముత్తాత గారి పేరు ఆదినారాయణ. వాళ్ళ నాన్నగారి పేరేంటో తెలుసుకుంటాం. వైకుంఠనాథ శర్మణ పౌత్రాజ. వైకుంఠనాథ శర్మణ పౌత్రాజ. రంగనాథ స్వామి వారి యొక్క తాతగారి పేరు వైకుంఠనాథుడంట. ఏ పేరు? వైకుంఠనాథుడు. ఆ యొక్క రంగనాథ స్వామి వారి పేరు నాన్నగారి పేరేంటో తెలుసుకుందాం. వాసుదేవ శర్మణ పుత్రాజ. వాసుదేవ శర్మణ పుత్రాజ. రంగనాథ స్వామి గారి నాన్నగారి పేరు వాసుదేవ శర్మణుడు. వాసుదేవ శర్మణ పుత్రాజ. ఆ యొక్క రంగనాథ స్వామి ఈ యొక్క కలియుగంలో ఏ అవతారమై దాల్చారో తెలుసుకుందాం. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార పంచాశయ ప్రవర అన్విత పరబ్రహ్మ గోత్రోద్భవాయ. పరబ్రహ్మ గోత్రోద్భవాయ శ్రీ రంగనాథ శ్రీ కలియుగ పురుషనాథాయ శ్రీ రంగనాథ స్వామినే దేవరాజ. ఓం త్రివందే రాజ వరుణో త్రివందేవో బృహస్పతి ధ్రువమిది ధ్రువం. ఆ యొక్క స్వామివారి ఎవరంటో తెలుసుకుందాం. ఇప్పుడు ఆ యొక్క అమ్మవారి గురించి తెలుసుకుందాం. ఓం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. సాలామృత సౌవర్ణ అమృతారణ త్రయాశయ ప్రవర అన్విత సాలామృత గోత్రోద్భవీ. సాలామృత గోత్రోద్భవీ. ఆ యొక్క గోదామ వారి యొక్క గోత్రం ఏంటమ్మా అంటే సాలామృత గోత్రం అంట. ఆ యొక్క గోదామ వారి పేరు. వాళ్ళ ముత్తాత గారి పేరేంటో తెలుసుకుందాం. కాశ్యప శర్మనో నప్త్రీ. కాశ్యప శర్మనో నప్త్రీ. గోదాదేవి గారి యొక్క ముత్తాత గారి పేరు కాశ్యప శర్మనుడు అంట. ఆ యొక్క తాతగారి పేరేంటో తెలుసుకుందాం. వేదాత్మన శర్మణ పౌత్రీ. వేదాత్మన శర్మణో పౌత్రీ. గోదామ వారి యొక్క తాతగారి పేరు వేదాత్మ శర్మనుడట. ఆ యొక్క నాన్నగారి పేరేంటో తెలుసుకుందాం. శ్రీ విష్ణుచిత్త శర్మణ పుత్రి. విష్ణుచిత్త శర్మణ పుత్రి. ఆ యొక్క గోదామ వారి నాన్నగారి పేరేంటో విష్ణుచిత్తుల వారు. ఆ యొక్క స్వామి వారికి ఆ యొక్క విష్ణుచిత్తుల వారికి అమ్మవారు ఎక్కడ దొరికింది? ఆ యొక్క తులసి వనంలో దొరికినది ఆ యొక్క అమ్మవారు. శ్రీ విష్ణు శర్మణ పుత్రి. ఈ యొక్క కలియుగంలో ఆ యొక్క గోదామ వారు ఏ నామధేయంతో
జన్మించారో తెలుసుకుందాం. ఓం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. సానామృత సౌవర్ణామృతారణ త్రయారుషేయ ప్రవరాన్విత సానామృత గోత్రోద్భవీం శ్రీ గోదాదేవీ నామ్నీం లోక కళ్యాణ సంప్రాప్తం గృహీమహే పునీతం ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాష్టం ధారయతాం ధ్రువమిది ధ్రువం. రామచంద్రాయ జనకాయ